హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇష్ప్రియా. గార్డెనింగ్ చేసేటప్పుడు మనకైతే టూల్స్ అయితే యూజ్ అవుతాయి. ఆ టూల్స్ మా గార్డెన్లో నేను ఎలా యూజ్ చేస్తాను, వాటి వల్ల యూజెస్ ఏంటి, అవి నేను ఎక్కడ ఆర్డర్ పెట్టాను, మీకు వన్ బై వన్ అయితే చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనమైతే ఇప్పుడు ఫ్లవర్స్ కట్ చేస్తాం కదా, ఫ్లవర్స్ కానీ స్టెమ్స్ కానీ ఇలాంటివి కట్ చేయడానికైతే మనము నార్మల్గా బేసిక్ గార్డెనింగ్ కోసం అయితే మనం సిజర్స్ వాడచ్చు. ఇంకా మనం గార్డెన్ కొంచెం డెవలప్ అయ్యాక వాటి స్టెమ్స్ కానివ్వండి, ఇంకా అవి కొద్దిగా పెద్దగా అయినప్పుడు మనమైతే ఈ ప్రూనర్స్ అయితే యూస్ చేయొచ్చు. ఈ ప్రూనర్ ఎలా యూస్ చేయాలో ఇప్పుడైతే మనం చూద్దాము. ఈ టూల్స్ అన్నీ కంపల్సరీగా ఉండాలా అని అంటే ఉంటే బెటర్ అని నేను అంటాను. మనం ఫ్లవర్స్ కటింగ్ కానీ స్టెమ్ కటింగ్ కానీ ఇవన్నీ మనం చేతులతోటి కట్ చేయడం కంటే ఇలాంటి టూల్స్, వాటికంటే ఒక సపరేట్ టూల్స్ అనేవి ఉంటాయి. ఇలాంటివి యూస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి ప్రూనర్స్. దీనికైతే లాక్ సిస్టమ్ ఉంటుంది. అది ఓపెన్ చేయగానే చాలా షార్ప్ ఉంటుంది. చిన్నపిల్లలకైతే అస్సలు ఇవ్వద్దు. చాలా జాగ్రత్తగా మనం కట్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కట్ చేయాలి. ఇలా ఫ్లవర్స్ కట్ చేయడానికైతే మనం అది యూస్ చేస్తాము. స్టెమ్స్ కూడా కట్ చేయొచ్చు దాంతో. ప్రూనర్ని అయితే మనము బ్రాంచెస్ కట్ చేయడానికి, ఇంకా ప్లాంట్స్ని షేప్ చేయడానికి మన గార్డెనింగ్లో అయితే యూస్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి హ్యాండ్ కల్టివేటర్. ఇది ఎందుకు యూస్ చేస్తామంటే ఇందులో అయితే మనకి 3 షార్ప్ పాయింట్స్ ఉంటాయి. ఒకటి హ్యాండిల్ ఉంటుంది. ఇది సాయిల్ని లూజ్ చేయడానికి, ఇంకా మనం ఏమైనా ప్లాంట్స్ పెడితే అవి కలుపు మొక్కలు అలాంటివి వస్తుంటాయి కదా, అలాంటివి తీసేయడానికి ఈ హ్యాండ్ కల్టివేటర్ అయితే యూస్ చేస్తాం. మనం ముందు ప్లాంట్స్ వేస్తాం కదా, వాటివి ఏమన్నా రూట్స్ కానివ్వండి ఏమన్నా ఉంటే కూడా ఈ హ్యాండ్ కల్టివేటర్ తోటి అయితే మనం బయటకు తీసేయచ్చు. నెక్స్ట్ టూల్ వచ్చేసి ట్రోవెల్. మనకి ఇందులో 2 టైప్స్ ఉంటాయి. బిగ్ హ్యాండ్ ట్రోవెల్ ఉంటుంది, స్మాల్ హ్యాండ్ ట్రోవెల్. అంటే సైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. ఇది మనము బిగ్ పాట్స్లో అలాంటి వాటిలో యూస్ చేయడానికి ఇది బిగ్ హ్యాండ్ ట్రోవెల్ అయితే యూస్ చేస్తాము. మనము సాయిల్ను డిగ్ చేయడానికి, ఇంకో సాయిల్ మిక్స్ అంటే ఇప్పుడు కోకోపిట్, కంపోస్ట్ ఇలాంటివి, లేదంటే ప్లాంట్స్కి మట్టి సరిపోకపోతే ఈ ట్రోవెల్ తోటి అయితే తీసుకొని మనం వాటికైతే సాయిల్ అయితే ఇవ్వచ్చు. ఇంకా మనము ఈ బిగ్ హ్యాండ్ ట్రోవెల్ టెర్రస్ గార్డెన్ కంటే కూడా మనకి ల్యాండ్ మీద ఉన్న సాయిల్ని మిక్స్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ వీడర్ టూల్. మనమైతే ఎందుకు యూజ్ చేస్తామంటే ఇది వచ్చేసి మనకి బెండ్ షేప్లో రాడ్ ఉంటుంది, దానికి వీ షేప్లో షార్ప్గా అయితే ఉంటుంది. ఇది మనం ఏమన్నా కలుపు మొక్కలు అలాంటివి పెరిగినప్పుడు వాటి రూట్స్ అయితే ఉంటాయి కదా, అలాంటివి అయితే మనం తీయొచ్చు. ఇంకా మనం ఏమైనా ప్లాంట్ చేయాలంటే దాంతో అయితే మనం హోల్ చేసి అందులో మనం ఏం ప్లాంట్ చేయాలో అదైతే పెట్టేయచ్చు. ఇంకో సాయిల్ని లూజ్ చేయడానికైతే ఇది యూస్ చేస్తారు. నెక్స్ట్ టూల్ వచ్చేసి హ్యాండ్ ఫోర్క్. ఇది మనం ఎందుకు యూస్ చేస్తామంటే సాయిల్ని లూజ్ చేయడానికి, ఇంకా ఇప్పుడు మనము మెంతుకూర ఇంకా ఇలాంటివి ప్లాన్ చేయడానికి మనము స్లాట్స్ అంటే లైన్గా వేద్దాము అని అనుకుంటాం కదా, అలాంటి దానికి మనం దాంతో ఇలా లాగినప్పుడు మనకి స్లాట్స్ లాగా అయితే వస్తాయి. అప్పుడు మనకి ఒక లైన్లో మనం వేయాలనుకున్న మొక్కలను అయితే పెట్టేయచ్చు. ఇంకా కలుపు మొక్కలు అలాంటివి ఏమైనా తీయాలనుకుంటే తీయచ్చు. మీకు ఇందాక బిగ్ హ్యాండ్ ట్రోవెల్ అయితే చెప్పాను కదా, అందులోనే మనకి స్మాల్ హ్యాండ్ ట్రోవెల్ అయితే ఉంటుంది. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనకి చిన్న చిన్న పాట్స్లో సాయిల్ని లూజ్ చేయడానికి మనమైతే స్మాల్ హ్యాండ్ ట్రోవెల్ని అయితే యూజ్ చేస్తాము. బిగ్ హ్యాండ్ ట్రోవెల్ అయితే అందులో పెట్టడానికి ఉండదు కాబట్టి మనము దీంతో అయితే మనం సాయిల్ మిక్స్ చేయడానికి కానీ ఒకవేళ సాయిల్ కనుక లేకపోతే సాయిల్ వేయడానికి కానీ ఇదైతే యూజ్ చేస్తాము. నాకైతే గార్డెనింగ్ టూల్స్లోనే ఈ గ్లౌజెస్ సెట్ అయితే వచ్చింది. మనము గార్డెనింగ్ చేసేటప్పుడు ఈ హ్యాండ్ గ్లౌజెస్ అయితే వేసుకొని మనం గార్డెనింగ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అదేంటంటే ఇప్పుడు మనం సాయిల్ మిక్స్ చేస్తాం, లేదంటే ఫర్టిలైజర్స్ వేస్తుంటాము, అందులోనే కంపోస్ట్ కానివ్వండి, ఇలా ఏమైనా చేసినప్పుడు మన నెయిల్స్లోకి సాయిల్ అయితే వెళ్తుంది. దానివల్ల మనకి హెల్త్ లోపలికి అన్నం తిన్నప్పుడు కానీ ఇలా ఏమైనా లోపలికి వెళ్తే మన హెల్త్కి చాలా ఎఫెక్ట్ వస్తుంది. అలాంటప్పుడు మనము గార్డెనింగ్ చేసేటప్పుడు అయితే ఇలా గ్లౌజెస్ వేసుకొని చేస్తే అయితే చాలా మంచిది. చూడండి, మనకి నెక్స్ట్ వచ్చేసి వాటర్ స్ప్రే చేసేది. ఇది కూడా గార్డెనింగ్ టూల్లో ఒక పార్ట్. ఇప్పుడు మన లీవ్స్కి కానివ్వండి, ఇలా చిన్న చిన్న ప్లాంట్స్కి ఎక్కువ వాటరింగ్ ఇవ్వకుండా
ఇలా మనము వాటర్ స్ప్రే తోటి యూస్ చేస్తే ప్లాంట్కి ఎంత సరిపోతాయో అంత వాటరే మనం ఇవ్వచ్చు, ఎక్కువ కూడా పడకుండా ఉంటాయి. ఇలా మనం గార్డెనింగ్ టూల్స్ వాడడం వల్ల మన చెట్లకి చాలా అయితే బెనిఫిట్ ఉంటుంది. మనం హ్యాండ్స్ తోటి ఎలా పడితే అలా యూస్ చేయకుండా ఇలా నీట్గా వాటికంటూ సపరేట్గా టూల్స్ ఉంటాయి. సో మనం వాటి టూల్స్ తీసుకొని మనం యూస్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ వాటర్ స్ప్రేలో మనమైతే ఫర్టిలైజర్స్ కానీ ఏమన్నా మిక్స్ చేసి వాటర్లో మనం లీవ్స్కి ఫ్లవర్స్కి ఏమన్నా వాటికి పురుగు లాంటివి ఇలాంటివి వచ్చినప్పుడైతే మనము ఈ వాటర్ స్ప్రే తోటైతే ఇవ్వడం వల్ల లీవ్స్ మీద ఏమైనా ఉన్నా కానీ అన్నీ పోతాయి. చూసారు కదా మనకి గార్డెనింగ్ టూల్స్ వాడడం వల్ల ఎంత బెనిఫిట్ అయితే ఉంటుందో. నేనైతే ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. మీకు కావాలంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.